కొద్దిసేపటి క్రితం కొద్దిసేపటి క్రితం మనకొస్తున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ఏంటంటే, రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేస్ కింద కేసుని నమోదు చేశారు. లావణ్య కొద్ది రోజుల నుంచి అతని గురించి రకరకాల అలిగేషన్స్ ఏస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి ప్రూఫ్స్‌తో ఆమె నేరుగా వాళ్ళిద్దరూ కలిసి బతకడం, అట్లాగే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ సంబంధించి 170 ఫోటోల్ని, స్క్రీన్ షాట్స్‌ని షేర్ చేయడం. దాంతో పాటు అన్నిటికి మించి అబార్షన్ చేయించాడు అనేసి ఆమె తీసుకొచ్చినటువంటి కొత్త ఆరోపణతో దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్‌ని కూడా ఆమె సబ్మిట్ చేసింది పోలీసులకి. దాంతో చీటింగ్ కేస్ అనేది డెఫినైట్‌లీ పడతది. అంటే లాస్ అట్లా ఉన్నాయి. నేను అతను తప్పు చేయలేదని నేను చెప్పట్లే గాని, ఎట్లా ఉంటదంటే చీటింగ్ కేస్ ఫైల్ చేసినప్పుడు ఒక ఫీమేల్ బేసిక్ ప్రూఫ్స్‌తో గనక ఫైల్ చేసినప్పుడు డెఫినైట్‌లీ ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. అందువల్ల అతను డెఫినైట్‌లీ కొద్దిసేపట్లో అరెస్ట్ అవ్వబోతున్నాడనేది మనకి వస్తున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. అట్లాగే లావణ్య కూడా. ఎందుకంటే లావణ్య ఈ మాళవిక మల్హోత్రా అనేటువంటి హీరోయిన్ కూడా ఆమె వేధిస్తోంది చాలా తీవ్రంగా అనేసి ఆ మాళవిక మల్హోత్రా అండ్ ఆమె బ్రదర్ ఈమె మీద కేస్ ఫైల్ చేశారు వేరే పోలీస్ స్టేషన్‌లో. సో ఈ హెరాస్మెంట్ కేసులో ఈమెను కూడా కొద్దిసేపట్లో వేరే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనేసి ఒక టాక్ అయితే ఉంది. ఇతన్ని మాత్రం డెఫినైట్‌లీ అరెస్ట్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చీటింగ్ కేసెస్‌లో డెఫినైట్‌లీ వెంటనే అరెస్ట్ చేస్తారు. పైగా అబార్షన్ చేయించాడు అనేటువంటి అంశాన్ని ఆమె స్ట్రాంగ్‌గా మెడికల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయడంతో అరెస్ట్ చేసినట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్నిసార్లు ఏంటంటే ఈమె అట్లా వెళ్తుందో లేదో మనకు తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే సెక్స్ జరిగిన తర్వాత అంటే ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నటువంటి కేసెస్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో శుభ్రంగా ఉంటారు. ఆ తర్వాత మగైనా, ఆడైనా ఎస్పెషల్లీ మగాడు ఎక్కడైతే డంప్ చేస్తాడో, ఎక్కడైతే చీట్ చేస్తాడో ఆడవాళ్ళు వెంటనే దానికి సంబంధించి రేప్ కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు. అంటే సెక్షువల్ కన్సెంట్‌తో జరిగినా కూడా దాన్ని రేప్‌గా మనం చూపించేటువంటి ఫేక్ కేసెస్‌ని ఎక్కువగా ఫైల్ చేస్తున్నారు. చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని ఉపయోగించుకొని కొంతమంది అట్లా చేస్తున్నారు. ఈమైతే ప్రస్తుతానికి అట్లాంటిది ఏం చేయలేదు. బట్ ఒక స్ట్రాంగ్ ప్రూఫ్స్‌తో ఆమె బయటకి వచ్చినట్టు కనిపిస్తుంది. 170 స్క్రీన్ షాట్స్ అంటే మాటలు కాదు. చాలా కాన్వర్జేషన్ ఉంటది. దాంతో పాటు మెడికల్ రిపోర్ట్స్ రిగార్డింగ్ అబార్షన్ చేయించాడు అతను అనడానికి. దాంతో పాటుగా మీకు వీళ్ళిద్దరూ కలిసి బతికారు 10 సంవత్సరాలు అనడానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్‌ని కూడా సీసీ కెమెరా ఫుటేజ్‌ని కూడా ఆమె సబ్మిట్ చేసినట్టుగా పోలీసులకు తెలుస్తోంది. సో, ఆ ప్రాథమిక ఆధారాలను యూజ్ చేసుకొని డెఫినైట్‌లీ అరెస్ట్ చేస్తారు. రిమాండ్‌కి పంపిస్తారు. రిమాండ్ పంపించే ముందు పోలీసులు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. వీటన్నిటిని చూపించినప్పుడు ఆబ్వియస్‌లీ మేజిస్ట్రేట్ రిమాండ్‌కి పంపించమంటారు. సో, రాజ్ తరుణ్ ఎనీ టైమ్ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులైతే మనకి కనిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.